హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో బగారా రైస్ ఎలా కుక్ చేయాలో చూద్దామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ గీ, ఆయిల్ గీ వేడెక్కాక హోల్ గరం మసాలా అండి, పట్టా, లవంగా, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, మిరియాలు వేసేయాలి. దీంట్లో ఒక హాఫ్ మినిట్ ఫ్రై కావాలి. ఆన్ పని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి, సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఒక కట్ట పుదీనా, 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, లైట్గా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనం దీంట్లో బగారా రైస్లో కంపల్సరీ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత పుదీనా, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా వేస్తేనే ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఈ గ్లాస్లో నేను రైస్ 4 గ్లాస్ తీసుకున్నానండి. 4 గ్లాస్కి 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి నేను నానబెట్టేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసేయాలండి. నేను ముందే మెజర్ చేసి పెట్టుకున్నానండి వాటర్. 4 గ్లాస్కి 8 గ్లాస్. ఇది సోనా మాస్ట్రీ రైస్ అండి, మనం రెగ్యులర్గా కుక్ చేసే రైసే అండి. ఇది ఇంట్లో మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే రైసే. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది కర్రీతో తినేటప్పుడు దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్. బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. తర్వాత చూద్దామండి రైస్. ఇలా మధ్యలో అన్నం ఉడుకుతున్నప్పుడు మనం ఒక 2 నిమ్మకాయలు తీసుకొని దీంట్లో పిండేయాలండి. ఒక 2 నిమ్మకాయలు అంత జ్యూస్ దీంట్లో వేస్తే అన్నం బాగా పొడి పొడిగా తెల్లగా బాగుంటుందండి. జ్యూస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి. రైస్ ఇలా మూత పెట్టేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి రైస్. కుక్ అయిందో ఇంకా కొంచెం కావాలండి. ఇలా మనం గరిటె పెట్టి ఇలా చూస్తే రైస్ ఏం లేకుండా ప్లెయిన్గా వచ్చిందంటే రైస్ కుక్ అయిపోయినట్టండి. ఇంకొంచెం కుక్ కావాలి. ఎందుకండి ఇంకా కొంచెం, ఎందుకంటే రైస్ ఇలా మనకి ఇలా అంటుతూ వస్తుంది గరిటెకి. సో ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇలా మనకి ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గానే తినొచ్చండి. లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ పాల్లోన వేడి నీళ్ళలోన కలుపుకొని
ఇలా గీ వేసేసి మూత పెట్టేద్దామండి. దీని మీద బరువుది ఏదైనా పెట్టేద్దాం. ఇలా బరువుది ఏదైనా ఇంట్లో ఉంటే, ఇలా మందాసెల్లను ఉంటే మనం దంచుకుని ఉంటుంది కదండి, అది ఇలా పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. అయిపోయిందండి వేడి వేడిగా బగారా రైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.